దాదాపు 11:30-12 గంటల నుండి చాలా కార్యక్రమాల్లో ఇనాగరేట్ చేసుకుంటా వస్తున్నాము. మెయిన్గా ఈ ప్రాంత వాసులకు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఒక ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా మా నైతిక బాధ్యత ఇది. ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇష్యూస్ని మ్యాక్సిమం మా పీరియడ్లో మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కానీ ఇష్యూస్ అనేది ఎప్పటికీ క్లోజ్ కావు. ఒకటి చేసిన తర్వాత ఇంకోటి వస్తూ ఉంటుంది. అట్లే ఈరోజు కూడా కొన్ని చిన్న చిన్న ఆల్టరేషన్లు చెప్పారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి కూడా ఫుల్ ప్లేజ్ చెప్పి చేయించేస్తాం. ఈ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. దమ్మా మేము ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయబట్టి 4 టైమ్స్ అయిపోయింది. ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా మర్చిపోరు. ఎన్నికలప్పుడు ఇది చాలామంది చూస్తూ ఉన్నాం, చాలామంది వస్తున్నారు, పోతా ఉన్నారు, చేస్తారు. కానీ మేము మాత్రం ఇక్కడ తటస్థంగా నిలబడడానికి కారణము ఈ ప్రాంత ప్రజలే. అన్ని డివిజన్లలో కూడా మా కార్పొరేటర్స్ కూడా బాగా యాక్టివ్ ఉంటారు. ఇక్కడ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత కూడా బాగా యాక్టివ్ ఉంటుంది. ఈమెకు మెయిన్గా టికెట్ ఇవ్వడం ఎట్లా అయిందో అంటే ఆ కరోనా టైంలో రాత్రి 12, 1 గంట 2 గంటలకు వస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా కార్పొరేటర్ చేసాం. పబ్లిక్ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. ఇంకా ఎక్కువ ఉండాలి. మిగిలిపోయిన ఏదైనా వర్క్స్ కూడా డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తాం. వర్క్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మేము ఫౌండేషన్ స్టోన్ వేసి 2 సంవత్సరాల దాకా పెండింగ్ పెట్టే పద్ధతి పెట్టుకోకుండా ముందు వర్క్స్ కంప్లీట్ చేస్తాం. ఈ రోడ్లను ఎప్పుడో వేయించేస్తాం, ఇప్పుడు ఇనాగ్రేషన్ పెడతాం. ముందు వర్క్ కంప్లీట్ చేస్తాం, ఇంకొకసారి ఇనాగ్రేషన్ పెడతాం. ఆ పద్ధతి బాగుంటుంది. లేకపోతే ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళిపోతాం. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు స్టోన్ వేసారు, ఇనాగ్రేషన్ చేసారు, పోయారు, ఇప్పుడు అతి గతి లేదు చెప్తా ఉంటాం. అందువల్ల ముందు వర్క్ కంప్లీట్ చేస్తాం.